బ్రహ్మ ముహూర్తంలో చాలా మందికి కలలు రావడం సాధారణ విషయమే. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలకు కొన్ని ప్రత్యేక అర్థాలున్నాయని చెప్తారు. ఇంతకీ ఎలాంటి కలలొస్తే మంచిది? అసలు బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలేంటి? వాటికి అర్థమేంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని శుభకరమైనవి ఉంటాయి, అశుభకరమైనవి ఉంటాయి. మంచి కలలు వచ్చినప్పుడు ఏమీ అనిపించదు, చెడ్డ కలలు వచ్చినప్పుడు భయంగా అనిపిస్తుంటుంది. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం మనకొచ్చే కొన్ని కలలు నిజమవుతాయట. ప్రతి రాత్రి ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే గుర్తుంటాయి, మరికొన్నింటిని పూర్తిగా మర్చిపోతాం. కానీ కొన్ని కలలు సంతోషంగా ఉంటే మరికొన్ని భయానకంగా ఉంటాయి. అంతేకాకుండా స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తం సమయంలో వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయని నిపుణులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో వచ్చే కలలు ఏవి నిజమవుతాయో ఇక్కడ తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో విరిగిన పన్ను కనిపిస్తే శుభసూచకం. మీరు పనిచేసే ఆఫీస్లో ప్రమోషన్తో పాటు శాలరీ ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మీ మనసులో ఏ కోరిక ఉన్నా అది నెరవేరుతుందట. బ్రహ్మ ముహూర్తం సమయంలో వచ్చిన కలలో నవ్వుతున్న పిల్లవాడు కనిపిస్తే ఆ వ్యక్తికి శుభం కలుగుతుంది. నిజానికి ఈ కల ఆర్థిక లాభాలను కూడా సూచిస్తుంది. ఈ వ్యక్తిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం సమయంలో కలలో కలశం లేదా నీటితో నిండిన కుండను చూస్తే వారికి మంచి రోజులు రానున్నాయని అర్థం. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడనున్నాయి. వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు రానున్నాయి. అలాగే ఈ సమయంలో వచ్చిన మనీలో కొంత డబ్బును డొనేట్ చేస్తారు. బ్రహ్మ ముహూర్తంలో ఎవరైనా నదిలో స్నానం చేస్తున్నట్టు కలొచ్చినట్లయితే పెండింగ్లో ఉన్న పనులన్నీ అతి త్వరలో పూర్తవుతాయని అర్థం. కలల శాస్త్రం ప్రకారం అలాంటి కలలు ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా మీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఈ సమయంలో ఎక్కడ డబ్బు పెట్టుబడి పెట్టినా రెండింతలు తిరిగి వస్తుంది. చంద్రుడు చల్లదనానికి, శాంతికి సంకేతమని మనందరికీ తెలుసు. కలలో చంద్రుడు రావడం అంటే మామూలు విషయం కాదు. చందమామ వచ్చిన తర్వాత రోజు నుంచి వారి జీవితం మొత్తం మారిపోతుంది. కష్టాలు కూడా మిమ్మల్ని చూసి పారిపోతాయి. అప్పటి వరకు ఉన్న బాధలన్నీ తొలగిపోయి జీవితంలో ఇక ఎటువంటి సమస్యలు లేకుండా స్థిరంగా సాఫీగా ఉంటుంది. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు క్రమ పద్ధతిలో జరుగుతాయని తెలుసుకోండి. అంతేకాకుండా కుటుంబంలో గొడవలు, విభేదాలు లేకుండా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.